ఈరోజు 4వ మాట. రండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలకు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అక్కడ యేసుప్రభు ఏమన్నాడు? నా దేవా నా దేవా. యేసుప్రభు తండ్రిని చెయ్యి విడిచిపెట్టావని అన్నాడా, విడిచిపెట్టలేదన్నాడా? విడిచిపెట్టివని ప్రభు అంటే మరి విడిచిపెట్టలేదని చెప్పడానికి మనం ఎవరు? అంత లోతుగా అవసరం లేదు. అక్కడ యేసు ప్రభు దేవా నా చెయ్యి విడిచిపెట్టలేదు అని అన్నాడా, విడిచిపెట్టాడని అన్నాడా? దాని వివరణలో తర్వాత వెళ్దాం. ముందు విడిచితివి అన్నాడు. విడిచాడు కాబట్టి అంటే లేదంటే విడిచిపెట్టదంటే యేసు ప్రభు అబద్ధి కూడా అవ్వాలా అంటే మన పరలోకం పోయినప్పుడు అడగాలి, ఏందయ్యా నువ్వు ఆయన నీ చేయి విడిచిపెట్టకపోయినా కానీ నువ్వు విడిచిపెట్టినావని అబద్ధం చెప్తావు అని అన్నట్లు వస్తుంది వివరణ. ఏది అర్థం గమనిస్తే, ఒకటి చెయ్యి విడిచిపెట్టాడు యేసు ప్రభు. తన నోటి కూడా అబద్ధం చెప్పాల్సిన పని లేదు కదమ్మా. తండ్రి విడిచిపెట్టాడు కాబట్టి విడిచిపెట్టినన్నాడు. కానీ ఏం విడిచిపెట్టాడు, దాన్ని ఎలా విడిచిపెట్టినది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి ఆ మాటలో స్పష్టంగా ఉంది, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. సరే, మీకు అర్థం కావడానికి ముందుగా ఒక వివరణ ఇస్తా. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈయన చెయ్యి విడిచిపెట్టాడు. విడిచిపెట్టాడు అంటే దాని అర్థం ఏంటి? చెయ్యి అంటే ఈ చెయ్యి పట్టుకుని అలా విడిచిపెట్టాడనే. చెయ్యి విడిచిపెట్టాడంటే యేసు ప్రభు చెయ్యి ఇలా వేలాడు పట్టుకుంటున్నాడు ఏమన్నా? కాదు కదా. అక్కడ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కట్ అయిపోయింది, రిలేషన్షిప్ కట్ అయిపోయింది. తండ్రికి కుమారునికి మధ్య ఉన్న రిలేషన్షిప్ కట్ అయింది. అంతేగాని చెయ్యి ఇలా పట్టుకొని ఏం లేడు అక్కడ. నా చెయ్యి విడిచిపెట్టింది అంటే అది దాని అర్థం. అంటే నీకు నాకున్న రిలేషన్షిప్ ని ఎందుకు బ్రేక్ చేసావని అంటున్నాడు. మనం కూడా అప్పుడప్పుడు వాడతాం కదా ఇలాంటి పదాలు. ఎవరైనా మనం మోసం చేస్తే, వీడు నాకు ఎన్నుపోటు పోసిండ్రా, తడిగుడ్డతో గొంతు కోసిండ్రా వీడు అంటాం. అంటే తడిగుడ్డ అయినా నీళ్ళలో తడిపి మనకి గొంతు పోయి కోసిందా? ఆ బాండింగ్ అక్కడ జరిగిన దాన్ని బట్టి ఆ పదం వాడతాం ఒక్కొక్కసారి. అలానే నీవు నా చెయ్యి విడిచిపెట్టివంటే ఏదో శారీరకంగా ఉన్న ఈ చెయ్యి కనిపించి చెయ్యి కాదు, ఆ వారిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ కు దేవుడు దూరం అయిపోయాడు. అర్థమవుతుందా? అసలు వీరిద్దరి మధ్యలో బాండింగ్ ఎలా ఉన్నది? అంతకుముందు తండ్రికి కుమారునికి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంది? ఏ రిలేషన్షిప్ బ్రేక్ అయింది? అర్థమవుతుందమ్మా? ఆ బాండింగ్ ఏంటి? ఆ బాండింగ్ ఎందుకు కట్ అయింది? ఆ బాండింగ్ కట్ అవ్వడం వల్ల యేసు ప్రభు ఎందుకు ఆయన ఎంత బాధపడ్డాడు? అర్థమవుతుందా? ఇది మనం తెలుసుకుంటే సరిపోతుంది. సరే, అసలు యేసుక్రీస్తు ప్రభువుకు తండ్రికి ఉన్న సంబంధం, ఆ యొక్క బాండింగ్ ఎలా ఏంటి అంటే కొన్ని మాటలు మనం చదువుదాం. ఒకసారి చదవండి, యోహాను సువార్త 17:22. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవాలని. అంటే తండ్రితో చెప్తున్నాడు. అంటే ఈ సందర్భం ఏ సందర్భం అంటే తండ్రితో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాట. ఏమంటున్నా అంటే, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున. అంటే తండ్రితో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నాడు? ఏకమై ఉన్నాడు. ఇది మొదటిదిగా మనం గుర్తుంచుకోవాల్సింది. అంటే అంతకు ముందు తండ్రి కుమారునికి మధ్య బాండింగ్ ఎలా ఉంది? వారు ఇద్దరిగా లేరు. ఎలా ఉన్నారు చెప్పండి? ఒక్కరి అంటే ఏకమై ఉన్నారు. రెండు వ్యక్తిత్వాలు ఒకటే, ఒకరితో కలిసిపోయినట్టుగా ఉన్నారు. అంటే ఏకమై ఉండడం అంటే దాని అర్థం ఏంటి? తండ్రి ఆలోచనే కుమారుని ఆలోచన, తండ్రి మాటలే కుమారుని మాటలు, తండ్రి విధానమే కుమారుని విధానం. అంతేగాని నువ్వు అలా చేస్తే నేను ఇలా చేస్తాను కుదరదు. నువ్వు ఒక మాట అంటే నేను ఒక మాట, నీదొక సామ్రాజ్యం నాదొక సామ్రాజ్యం, యెహోవా ఒక సామ్రాజ్యం, యేసు ప్రభు ఒక సామ్రాజ్యం. ఇది ఇక్కడ లేదు. తండ్రి ఏదంటాడో కుమారుడు కూడా అదే అంటున్నారు. కుమారుడు ఏ మాట చెప్తాడో తండ్రి కూడా అదే. అంటే ఒకరినొకరు ఏకమైపోయి ఉన్నారని అర్థం అక్కడ. ఉదాహరణకు భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకు ఉపయోగించే పదం ఏంటి? పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి భార్యను హత్తుకొనవలను, అప్పుడు వారిద్దరూ ఏక శరీరం అవుతారు. అంటే దాని అర్థం ఏంటి? ఏక శరీరం అవ్వడం అంటే రెండు శరీరాలు పోయి ఒక శరీరం వచ్చిందని అర్థం. శరీరాలు రెండు ఉంటాయి. ఏక శరీరం అంటే దాని భావం ఏంటి? వారి ఇక్కడ నుంచి ఇద్దరి ఆలోచన, రెండు ఆలోచనలు కాదు, ఒకటే ఆలోచన, ఒకటే నడిపింపు, ఒకటే ఇల్లు, ఒకటే గురి, ఒకటే పడక, ఒకటే మంచం, ఒకటే కొంచెం. అంటే వారి ఆలోచన, వారి విధానం అంతా ఒకటిగా ఉండమని దాని అర్థం. అంతేగాని ఒక శరీరం అయిపోయిందని కాదు. అలానే తండ్రి కుమారుని యొక్క ఆలోచనలు, వాళ్ళ విధానం సమస్తంలో కూడా గమనించండి. ఎక్కడైనా సరే
తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి, త్రియేక దేవుడు కలిసి ప్రతి పనిని చేసేవాడు. మనం ఫస్ట్ నుంచి కూడా చూస్తాం. మనిషిని తయారు చేసేటప్పుడు ఎలా తయారు చేశారు? 1వ అధ్యాయం 26 వచనం. దేవుడు అన్నాడా మనం అన్నాడా? మనం అన్నాడు. ఆలోచించండి, దేవుడు ఒక్కడిగా ఉన్నప్పుడు నా అనేవాడు. అక్కడ త్రిత్వమై ఉన్నాడు కాబట్టి ఆయన 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఎలా మాడాడు? మన స్వరూపమందు అన్నాడు. అర్థమవుతుందా? మన స్వరూపమందు మన పోలిక చొప్పున, నా పోలిక చొప్పున అన్నాడా? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. ఎక్కడైనా సరే అక్కడ కూడా మనం గమనిస్తే మనము అంటే ఖచ్చితంగా ఎలా వచ్చినది? త్రియేకం, త్రిత్వం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కలిసి పనిచేశారు అక్కడ. తర్వాత బాబేలు గోపురం పడగొట్టేటప్పుడు కూడా అక్కడ ఏమంటాడు దేవుడు? మనము వెళ్ళి వాళ్ళని పడగొడతామన్నాడా, లేకుంటే నేను వెళ్ళి వాళ్ళని పడగొడతానన్నాడా? మనము అనే పదం వాడతాడు. తర్వాత అబ్రహాం దగ్గరికి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎంతమంది మనుషులుగా కనపడ్డాడు? అక్కడ 3 మనుషులుగా కనపడ్డారు. మనం చూసాం తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అన్నట్టుగా. ఇలా చాలా సందర్భాల్లో మనము మనము మనం అనే పదం వాడతారు. అంటే తండ్రి కుమారుడు ఎలా ఉన్నారు? వాళ్ళు ఏకమై ఉన్నారు, ఒక్క విధానంగా ఆలోచిస్తా ఉన్నారు. సృష్టిని చేసేటప్పుడు కూడా ఎలా చేశారు? కలిసే చేశారు. కలిగి ఉన్నది ఏది ఆయన నుంచి యేసుప్రభు లేకుండా కలగలేదు. అవునా కదా? అంటే తండ్రి నుంచి యేసుక్రీస్తు ద్వారా కలిగినని మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసు ప్రభుకున్న బంధం ఏంటయ్యా అంటే, ఆ బాండింగ్ ఏందయ్యా అంటే, వారిద్దరు ఏకమై ఉన్నారు. అందరు చెప్పండి ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రితో ఏకమై ఉన్నాడు. తండ్రి ఎప్పుడు కుమారుడు చేయి పట్టుకొని ఉన్నారు. వారిద్దరు ఒకరిలో ఒకరు కలిసి ప్రతి ఆలోచన ఒకటే నడిపింపు. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకా వారిద్దరి బాండింగ్ ఎలా ఉందంటే 17వ అధ్యాయం, అది యోహాను సువార్త 17:26. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు. యేసు ప్రభు ఏమంటున్నాడు? తండ్రి నీవు నా యందు ఉంచిన ప్రేమ అంటే యేసు ప్రభు మనందరి కొరకు ప్రేమ చూపించే దేవుడు. అవునా కదా? చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు అంటే ప్రపంచంలో ప్రతి మనిషికి గుర్తొచ్చేది ఏంటి? ఆయనలో చెప్పాల్సిన ముఖ్యమైన లక్షణం ఏమంటారు? ప్రేమ, ప్రేమ, ప్రేమ. అంతే కదా? అసలు యేసు ప్రభుని గురించిన ప్రేమ పాటలు ప్రపంచంలో అబ్బాయి అమ్మాయికి మధ్య కూడా ఈ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ కూడా రాసి ఉండకపోవచ్చు. అవునా కదమ్మా? ఎంతమంది ఎన్ని విధాలుగా వర్ణించారు కదండి యేసు ప్రభు గురించి ప్రేమ పాటలు. అంటే యేసయ్య అంత ప్రేమ కలిగిన వాడు. ఈ ప్రేమ ఎవరు పెట్టారంటే అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది అక్కడ అన్నారు కదా, ఏమని చెప్పండి? తండ్రి నీవు నా యందు ఉంచిన. అర్థమైందా? ఈ ప్రేమ ఎక్కడిదంటే ఇది యేసు ప్రభు సిలువలో మన కొరకు చనిపోతుంటే ఆయన ప్రేమ మనకు కనపొస్తుంది. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది తండ్రి యొద్ద నుంచి. అంటే యేసు ప్రభులో ప్రేమ ఉంది. ఈ ప్రేమ ఎవరిదంట? తండ్రిది. అంటే యేసు ప్రభు ఒకటి తండ్రితో ఏకమై ఉన్నాడు, రెండోదిగా తండ్రి యొక్క ప్రేమలో ఉన్నాడు. నువ్వు ఒక ప్రేమ, నేను ఒక ప్రేమ, నువ్వు కదా లోకాన్ని ప్రేమించింది, నాకేం సంబంధం లేదు అన్నాడా? లేదంటే నేను వెళ్ళి ప్రాణం పెట్టాను. ఇప్పుడు వాస్తవంగా ప్రాణం పెట్టింది తండ్రి అయిన దేవుడా, కుమారుడైన యేసు ప్రభా? ఇప్పుడు మరి మనం ఎక్కువ ఓటు ఎవరికి వేయాలా? ప్రాణం పెట్టిన ఈయనకి వేయాలన్నా, లేదంటే అక్కడ పైన సింహాసనం కూర్చుని ఆయనకి వేయాలా? మీరు చెప్పండి. ప్రాణం పెట్టినాక అంతా ఒకటే, కానీ విడదీయడానికి లేదు, అలా అనడానికి లేదు కదా. యేసుప్రభు కదా నా కొరకు ప్రాణం పెట్టింది, హో వచ్చాడా, ఎన్ని చూశాడా అంటే కుదరదు. అదంతా యేసుప్రభు ప్రాణం పెట్టి అసలు ఎక్కువ బాధపడింది ఎవరు? మనసంతా పంచుకున్నది ఎవరు? తండ్రి కుమారుడు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మన పిల్లలకి దెబ్బ తగిలింది అనుకో, నొప్పి తగిలినట్టు మనకు తగిలినట్టు. మీ క్వశ్చన్ చెప్పంటారా? మనం ఒకసారి అనుకుంటాం, ఆ దెబ్బ ఏదో నాకు తగిలింటే బాగుండు కదా అనుకుంటాం. మనకు దెబ్బ తగిలిన కంటే కూడా పిల్లలకి దెబ్బ తగిలితే ఎక్కువ బాధపడతారు తల్లిదండ్రులు. అవునా కదా? అలానే కుమారుణ్ణి అర్పించడం అంటే సామాన్యమైన పని కాదు. తండ్రి ఎంత సాక్రిఫై చేశాడో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ అనేది యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి చూపించిన ప్రేమ. ఇది తండ్రి దగ్గర ఉన్న ప్రేమ. ఇది అంటే యేసు ప్రభువారు తండ్రి వారిద్దరు ప్రేమలు కూడా ఒకటే అని అర్థం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంతకుముందు తండ్రితో ఎలాంటి సహవాసంలో ఉన్నాడంటే, అంటే ఆ బాండింగ్, ఆ చెయ్యి పట్టుకోవడం అంటే అర్థం ఏంది అంటే, తండ్రితో ఏకమై ఉన్నాడు, తండ్రి యొక్క ప్రేమలో ఉన్నాడు. మనుషులతో ఏకమై ఉన్నాడా? శిష్యులతో కూడా ఏకమైనాడు. భూమి మీద శరీరధారిగా ఉన్న దినాల్లో కూడా నన్ను అడిగితే శిష్యుల కంటే ఎక్కువగా ఎవరితో సమయం గడిపాడు చెప్పండి? తండ్రితో. ఎందుకంటే శిష్యులతో ఏకమై లేడు. మామూలుగా వాళ్ళకి సంచరిస్తున్నాడు, కానీ ఏకమవడం అంటే యేసుప్రభు చెప్పినట్టు శిష్యులు విన్నారా? పారిపోయారు కదా, ఒక్కరు లేరు కదా అక్కడ నిలబడుకొని. యేసుప్రభు ఒకటంటే పేతురు ఒకటి చదువుతాడు. అవునా కాదా?
ప్రభా వాళ్ళు వచ్చారు, కత్తి తీసుకొని వేసి పడేద్దాం అన్నారు. అది ఏకమైపోవడమా? యేసుప్రభు ఆలోచన ఒకటి, పేతురు ఆలోచన మాత్రం మరొకటి. యేసుప్రభు ఆలోచన ఒకటి, తోమా ఆలోచన మరొకటి. యేసుప్రభు ఆలోచన ఒకటి, యూదా ఇస్కరియోతు ఆలోచన మరొకటి. అంటే శిష్యులతో ఏకమై లేడు, ఉన్నాడు. కానీ ఈ బాండింగ్ గురించి చెప్తున్నాను. కానీ ఎవరితో ఏకమై ఉన్నాడు? తండ్రితో. ప్రేమ కూడా మనుషుల ప్రేమలో లేడు, ఆయన తండ్రి ప్రేమలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తండ్రి యొక్క ప్రేమలో ఉన్నాడు. ఇంకొక మాట కూడా చెప్తా. ఇది సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. ఇక్కడ ఇది యేసు ప్రభు గురించి అవునని కొంతమంది అంటారు, కాదని కొంతమంది అంటారు. ఇది ఒక ప్రవచనం లాగా. యోహాను సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఎవరి మాటలు పలికేది? నేను ఆయన యొద్ద అంటే దేవుని యొద్ద. అంటే జ్ఞానం గురించి ఇక్కడ చెప్తా ఉంటాడు. ఆ జ్ఞానం అంటుందంట ఏమని? జ్ఞానం అనబడిన నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిని అనుదినం సంతోషించుచుంటిని. అంటే కొంతమంది అంటారు ఇది జ్ఞానం కాదు, యేసుక్రీస్తు ప్రభు వారే ఇక్కడ మాట్లాడుతూ ఉండే. ఎందుకంటే జ్ఞానం మాట్లాడటం ఏంటండి? జ్ఞానం అంటే సంతోషించడం ఏంటి? అవునా కాదా? జ్ఞానం అంటే దాని అర్థం ఏంటంటే అసలు జ్ఞానం అంటే ఎవరు? యేసు ప్రభు వారే కదా. ఆయనే సత్యము, జీవము, మార్గము, జ్ఞానం అన్ని ఆయనే ఉన్నాడు. సరే, అది అయ్యుండకపోవచ్చు తర్వాత సంగతి. ఒకవేళ ఏదేమైనా అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు అదే ప్రవచనం అయితే అప్పుడు ఏమంటున్నాడు? నేను అంటే యేసు జ్ఞానం అనబడిన నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచుంటిని. ఇది యేసు ప్రభు గారికి అప్లై చేసినా తప్పేం కాదు. అనుదినము మొదటి నుంచి, ప్రారంభం దగ్గర నుంచి ప్రధాన శిల్పిని అప్పటి నుంచి ఆ తండ్రితో సంతోషించుచున్నది యేసు ప్రభు అంటే తప్పేం కాదుగా. అవునా కదా? అంటే ఒక మాట ఏంటి అంటే యేసు ప్రభు ఎలా ఉన్నాడంటే తండ్రితో సంతోషిస్తూ ఉన్నాడు. ఆయన సంతోషం ఏంటి? మనుషుల ఈ లోకమా? ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు మరణ శిక్ష కూడా వెనకాలేదంటే ఆయనలో ఉన్న సంతోషం ఎవరిదే అంటే యేసు తండ్రితో. అర్థమవుతుందా? ఒక మాటలు చెప్పాలంటే యేసు ప్రభు వారికి తండ్రికి మధ్య ఉన్న బంధం ఏంటయ్యా అంటే ఆయన యేసు ప్రభు వారు తండ్రితో ఏకమై ఉన్నాడు. తర్వాత తండ్రి యొక్క ప్రేమలో ఉన్నాడు, తండ్రి ప్రేమలో ఉన్నాడు. ఇంకా కొంచెం మనం ముందుకెళ్ళి ఆలోచిస్తే సామెతల గ్రంథం ప్రకారం తండ్రితో సంతోషిస్తూ ఉన్నాడు. అర్థమైందా? ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో ఉండొచ్చు, కానీ ప్రాముఖ్యంగా ఈ మనం చూసాము. ఇప్పుడు గమనించండి అమ్మా, చెయ్యి పట్టుకోవడం అంటే ఏంటి? ఇదే బాండింగ్. ఇది వాళ్ళ యేసు ప్రభుకు తండ్రికి మధ్య ఉన్న బంధం. అది ఇప్పుడు ఏమైంది? సిలువలోకి వచ్చేసరికి ఈ బాండింగ్ కట్ అయిపోయింది. అందుకే ఆ మాట పలికాడు. ఏ మాట అంటే నా చేయి విడిచిపెట్టి అప్పుడు దాకా ఏకమై ఉన్న వారిద్దరు ఏమైపోయారు? ఏకత్వం పోయింది. అప్పుడు దాకా దేవుడు తన నుంచి అంటే యేసు తండ్రి యొక్క ప్రేమలో ఉన్నాడు, ఆ ప్రేమ కూడా దూరం అయిపోయింది. అంటే దూరం అయిపోయామంటే ఆయన విడిచిపెట్టడం కదా దాని అర్థము చెప్తాను. తర్వాత సంతోషిస్తూ ఉన్నాడు, తండ్రితో సంతోషిస్తూ ఉన్నాడు, అది కూడా పోయింది. అందుకే ఒక్కసారిగా యేసు ప్రభువు ప్రశ్నించినట్టుగా మాట్లాడుతున్నాడు, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. గమనించండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే యేసు ప్రభుకున్న సంతోషం ఏంటి అసలు ఈ భూలోకంలో? శిష్యులను నమ్ముకునే సంతోషంగా ఉన్నాడా? వీళ్ళు ఎప్పటికైనా నాకు హ్యాండ్ ఇచ్చేవాళ్ళే అని తెలుసు. ముందే అన్నాడు కదా, గెత్సెమనే తోటలో కాపరిని కొడతారు, గొర్రెలన్నీ పారిపోతాయి. కుటుంబం కూడా దూరం అయిపోయింది. ఆయన సహోదరులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారా చెప్పండి? నిన్న ఉదయం వాక్యం ధ్యానంలో చూశాం కదా, ఆయన యేసు ప్రభుకు తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, చూశాము. వాళ్ళు కూడా ఆయన విశ్వసించలేదు, వాళ్ళు కూడా వెళ్ళేశారు అక్కడి నుంచి. అవునా కదా? అయినా సరే యేసు ప్రభు నమ్మకం ఏంటంటే నా కుటుంబం నన్ను వెళ్ళేసినా సరే నాకు ఎవరున్నారు చెప్పండి? నా శిష్యులు ఉన్నారని శిష్యుల మీద నమ్మకంతో ఉన్నారు చాలా వరకు. తర్వాత ఒక చదువు కదా, శిష్యులారా, యోహాను సువార్త ఉంటుంది 6వ అధ్యాయంలో, అందరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్తారా అని అడిగాడు అనమాట. అప్పుడు లేదు ప్రభు, పేతురు అంటాడు, అందరు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టాను, ఎక్కడికి వెళ్ళగలను, నీవు నిత్య జీవపు మాటలు గలవాడమని చెప్తాడు. తర్వాత గెత్సెమనే తోటలో లేదు ప్రభు, నేను చావనేం చస్తాగా నిన్ను విడిచిపెట్టను అన్నాడు. అయితే ప్రభు అనుకుంటాడు వీళ్ళు కొట్టిన ఈ దెబ్బల కంటే కూడా శిష్యుని చేసిన మోసానికే బాధపడింటాడు. నేను నమ్ముకున్న నా శిష్యులే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాను, అది బాధనే. అయినా సరే యేసు ప్రభు కొంచెం ముందుకు ఎందుకు వెళ్ళాడంటే, సరే శిష్యులంటే మనుషులే కాబట్టి వాళ్ళు దూరం అయిపోయారు కాబట్టి నా తండ్రి నాతో ఉన్నారు కదా అని ఇంకా ధైర్యం తెచ్చుకుని ఉంటారు ఖచ్చితంగా. అవునా కదా? సరే శిష్యులంటే 3.5 సంవత్సరాలే కదా సావాసం చేసింది, ఉంటే ఉండిపోతే పోనీ అని అనుకుండొచ్చు. అందరు దూరం అయిపోయినా సరే, అందుకే గెత్సెమనే తోటలో శిష్యులతో సహవాసం చేశాడు, తండ్రితో సహవాసం చేశాడా? ఉదయం మన వాక్యం విన్న ప్రకారంగా
శిష్యులు ఉన్నా సరే ఏం చేశాడమ్మా, మీరందరూ ఇక్కడ ఉండమని ఒక 8 మంది శిష్యులు ఒక చోట పెట్టాడు. మరలా ముందుకు ఒక ముగ్గురు తీసుకొచ్చి పేతురును, యాకోబును, తర్వాత యోహాను, మీరు ఇక్కడే ఉండని చెప్పేసి వింటి వేత దూరం వెళ్ళాడని చెప్పారు. అవునా కదా? అంటే అందరిని అక్కడ పెట్టి ఎక్కడికి వెళ్ళాడు? సింగిల్గా ఎవరితో మాట్లాడుతున్నాడు? తండ్రి అన్నాడు. అంటే శిష్యులు దూరం అయిపోయినా నా తండ్రి నా చేయి పట్టుకొని ఉన్నాడు, నా తండ్రి సహవాసం ఉంది, అంతా కోల్పోయినా సరే తండ్రి నాతో ఉన్నాడు అనుకున్నాడు. కానీ సిలువలోకి వచ్చేసరికి ఆ తండ్రితో ఉన్న బాండింగ్ ఒకటి కట్ అయిపోయింది. అందుకు ఎప్పుడు సిలువలో ఎక్కడే కానీ తనను గుద్దినప్పుడు కానీ కొట్టినప్పుడు కానీ రే నన్ను ఎందుకు కొట్టారు పనికి మాలని అన్నాడా? అక్కడే కానీ ఎవరిని మళ్ళీ తిరిగి ఒక మాట అన్నాడా? పిలాతుని కానీ ఎవరిని అనలేదు. కానీ తండ్రిని ప్రశ్నించాడు. ప్రశ్నించినట్టుగా ఉంది. నా దేవా, నా దేవా, అందరూ విడిచిపెట్టిపోయారు, సిలువల దగ్గర నన్ను అందరూ అని చేశారు, కానీ నీతో ఉన్న సహవాసం వేరు కదా. అంటే తండ్రితో సహవాసాన్ని కోల్పోయినందుకు కుమారుడు విలవిల్లాడిపోతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, ఈరోజు ఒకసారి ఆలోచించండి. మనము ఈ లోకంలో ఎప్పుడు బాధపడతామో చెప్పమంటారా? మనుషులు దూరం అయిపోయినందుకు బాధపడతాం. మా ఇంటికి రావట్లేదండి వీళ్ళు, వాళ్ళ ఇంటికే పోతున్నారండి, మా అన్న నాతో మాట్లాడటం లేదండి, మా అమ్మ నాతో మాట్లాడటం లేదని ఏడ్చే వాళ్ళు ఉన్నారు, లేరా? అవునా కదా? నేనంటాను, ప్రభు నీకు దూరం అయిపోయినప్పుడు నువ్వు ఎప్పుడైనా బాధపడ్డావా? దేవునికి మనం దూరం అయిపోయి ఎన్ని రోజులు అవుతా ఉంది? అంతకుముందు ఎలా ఉండేవాళ్ళం? ప్రభుతో సంతోషిస్తూ ఉండేవాళ్ళం ఆత్మీయ జీవితంలో. అంతకుముందు ప్రభుతో ఏకమైపోయిన అనుభవం. ఆయన ఏది చెప్తే అదే చేస్తాం, ఆయన మాట కాదనుకున్నా, నువ్వు ఏది చెప్తే నాది అదే ప్రభు, అదే రూటు. తర్వాత ఆయన ప్రేమలో ఉన్నాం. ఎవరి ప్రేమ? లోక ప్రేమలో కాదు, ఆయన ప్రేమలో. కానీ ఆ ప్రేమకు, ఆ బాండ్కు నువ్వు దూరం అయిపోయినప్పుడు ఎప్పుడైనా బాధపడ్డావా? ప్రభా, నీ ప్రేమకు, నీ సహవాసానికి దూరం అయిపోయాను ప్రభా, నీ కృపకు దూరం అయిపోయిన ప్రభా అని ఎప్పుడైనా ఏడ్చావా? నేను అందుకే చెప్తాను, లోకంలో మనుషులు దూరం అయిపోయిన దానికంటే దేవునికి దూరం అయిపోయినప్పుడు మనం ఎక్కువగా ఏడవాలా, బాధపడాలి. నేను ఎప్పుడు బాధపడి నా జీవితంలో ఇలాంటి ఎన్నో శ్రమలు, బాధలు ఎన్ని వచ్చినా సరే నా మటుకు నేనైతే ఎప్పుడు పెద్దగా బాధ ఉన్నట్టుగా నేను కనిపించాను. నేను బాధపడేది ఒకే ఒక సందర్భం, దేవునికి వ్యక్తిగతంగా దూరం అయిపోతే మాత్రం ఖచ్చితంగా బాధపడతాను. నేను ఇదే చెప్తా పాస్టర్ గారితో కూడా. అంత సర్వం కోల్పోయినా పర్వాలేదు, ఎవరున్నా ఎవరు మాట్లాడిపోయినా అసలు పట్టించుకో. ప్రభుత్వం మనకు సహవాసం ఉంటే అది దీవెన. దేవుని బిడ్డలారా, దేవుని సహవాసానికి దూరం అయిపోయి దేవుడు మన చేయి విడిచిపెట్టి ఎన్ని రోజులు అవుతా ఉంది? ఎప్పుడైనా ఒక్కసారైనా ప్రశ్నించుకున్నావా? ప్రభా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు? చెప్పాలంటే మనం దేవుడు ఎప్పుడు చేయి విడిచిపెట్టి మనమే విడిచిపెడతా ఉంటాం. ఎందుకు ప్రభా నేను నీకు దూరం అయిపోయినా మనం ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డామా? దేవుని సహవాసానికి కోల్పోయావు. ఏకమై ఉన్నాం ఒకప్పుడు ప్రభుతో, ఒకప్పుడు ప్రభు ప్రేమలో ఉన్నప్పుడు లోక ప్రేమలో కలిసిపోయాం. ఒకప్పుడు దేవునిలో సంతోషిస్తూ ఉన్నాం, ఇప్పుడు లోకంలో పడి సంతోషిస్తా ఉన్నాం. ఒకప్పుడు దేవుని సహవాసం అంటే పరిగెత్తుకుంటూ, దేవుని సంతోషం అంటే పరిగెత్తుకుంటూ మందిరానికి వచ్చేవాళ్ళం. ఇప్పుడు దేవునితో సంతోషించడం లేదు, లోకంలో పడి, లోకాశలలో పడి సంతోషిస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా మన స్థితి ఎలా ఉంది? ఒకవేళ ఈ మాట మనకు అది తెలియజేస్తా ఉంది, నువ్వు ప్రభుతో ఉన్న ఆ యొక్క బంధం కోల్పోతే దాన్ని ఇప్పుడైనా సరి చేసుకుందాం. ప్రభువా, నేనే నీకు చేయి విడిచిపెట్టాను, నేనే నీకు దూరం అయిపోయాను, మనం ప్రశ్నిద్దాం. ఇట్లా ప్రశ్నించడం కాదు, సరి చేసుకుందాం మనం ఇట్లా. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభు ఎందుకు బాధపడ్డాడంటే, లోకంలో సరే మనుషులు దూరం అయిపోవచ్చు, తన తల్లిదండ్రులు దూరం అయిపోయినా, తన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ దూరం అయిపోయినా, చివరికి తన యూదులే తనను అమ్మేసిన, తన శిష్యులలో ఒకడే తన 30 వెండి నాణాలకు అమ్ముకున్నా, మిగతా 11 మంది శిష్యులు కూడా పారిపోయినా సరే ధైర్యం ఏంటంటే తండ్రి నాతో ఉన్నాడు, తండ్రి సహవాసంలో ఉన్నాను, తండ్రితో ఏకమైపోయినా, తండ్రితో సంతోషం ఉన్నా, ఆయనే కదా నా ధైర్యం అనుకున్నాడు. కానీ ఆ సహవాసం పోయేసరికి అల్లాడిపోయాడు, విలవిల్లాడిపోయాడు. ఈరోజు దేవునితో సహవాసం పోయినప్పుడు నువ్వు ఎప్పుడైనా బాధపడ్డావా? ప్రార్థన సహవాసానికి దూరం అయిపోయినప్పుడు, వాక్య సహవాసానికి దూరం అయిపోయినప్పుడు ఎప్పుడైనా విలవిల్లాడిపోయామా? మీరు ఒకసారి పరీక్షించుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే అంటున్నాడు, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయించింది? అన్ని రక్తపు తన శరీరం అంతా పిడిగుద్దుకు తిన్నా, ఎన్ని దెబ్బలు కొట్టినా ఎప్పుడు ఒక మాట అనలేదు తండ్రిని. ఏమన్నాడు గెత్సేమనే తోటలో? తండ్రి, నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం నన్ను ఎందుకు చేయించుతూ అని. అంటే దెబ్బలు తిన్నా పర్వాలేదు, నువ్వు నాతో ఉంటే చాలు. రక్తం అంతా ధారపోసినా పర్వాలేదు, పిడిగుద్దులు తిన్నా, ముళ్ళ కిరీటం, అసలు కొన ఊపిరితో ఉన్నాడు, అయినా సరే జయించుకుంటేనాడు మరణం. కానీ కొంత ప్రభు ఎక్కడ బాధపడ్డాడంటే, తండ్రి చేయి విడిచిపెట్టేసరికి ఆయన తట్టుకోలేకపోయాడు. తండ్రి చేయి విడిచిపెట్టేసరికి అక్కడ బాధపడుతూ విలవిల్లాడిపోయాడు. అయ్యో తండ్రి, నీ సహవాసానికి దూరం అయిపోయాను. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివని చెప్పాడమ్మా. అయితే ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. అసలు తండ్రి ఎందుకు చేయి విడిచిపెట్టాడు?
ఇందాక మీరు చెప్పారు, దాన్ని నేను కొంచెం ముందుకు తీసుకెళ్తాను. నిజంగానే తండ్రి చేయి విడిచిపెట్టాడంటే చేయి విడిచిపెట్టాడు. దేవునికి బైబిల్ అంతట్లో మనం ఆయనకి పెట్టాల్సిన పేరు ఏంటంటే పరిశుద్ధుడు. పరిశుద్ధుడే, దీని మించి తిరుగులేదమ్మా. నువ్వు ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడు ఇవన్నీ తర్వాత సంగతి, అవునా కదా? ఎందుకంటే బైబిల్ అంతట్లో నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులైనడే అని అన్నాడు, కానీ నేను ప్రేమామయుడు కనుక మీరు ప్రేమామయుడు, నేను కృపామయుడు కనుక మీరు కృపామయుడు అని ఉండాలని ఆయన అనలేదు. సరే, ఆయన ప్రేమామయుడు, కృపామయుడు, కానీ ఎక్కువ దేనికి ప్రియారిటీ ఇచ్చారు చెప్పండి? పరిశుద్ధుడు. పరలోకంలో దేవదూతలు కూడా ఏమని ఆయన ఆరాధిస్తున్నారు? నువ్వు కృపామయుడు అని అన్నారా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అందుకే ఈ గ్రంథానికి ఏమని పేరు పెట్టారు? పరిశుద్ధుడు. ఒకటే మాట ఉంటది, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడని ఎప్పుడు పత్రిక ఉంది. అయితే యేసు ప్రభు వారి చెయ్యి అప్పుడు నాకు ఎందుకు పట్టుకున్నాడంటే తండ్రి, యేసు ప్రభు వారు కూడా పరిశుద్ధుడు, ఏ పాపము లేనివాడు, అవునా కదా? అక్కడ ఏమన్నాడు? యోహాను సువార్త 8:46 ఉంటుంది, నా యందు పాపం ఉందని మీలో ఎవడు స్థాపించిన. నాకు ఆయన ఒక పాపము లేదు, ఏ పాపము లేదు. తర్వాత పాపం ఉందని కాదు, ఎప్పటికీ లేదు ఆయన పాపం, కానీ చెప్తాను దాని వివరణ. పిలాతు కూడా అందరూ ఆయన దోషిగా నిలబెట్టారు, తీర్పు జరుగుతా ఉంది. ఇదిగో ఇతను ఆ పాపం చేశాడు, వీడు కైసరు మీద తిరుగుబాటు చేసినట్టు చేసి ఎన్నెన్నో నేరాలు మోపారు. కానీ ఫైనల్ గా వచ్చిన జడ్జిమెంట్ ఏంటి చెప్పండి? ఇదిగో ఈ మనుషుడు ఎందుకు నాకు ఏ దోషం కనపడలేదు. మీరు ఇన్ని నేరాలు మోపుతున్నాయని ఒక్క తప్పు పిలాతుకే కనపడలేదు, కనిపించిందా? అప్పుడు దాకా ఆయన ఏ పాపం లేదు. అసలు సిలువకి ఎందుకు ఎక్కాడు చెప్పండి? అప్పుడు దాకా ఒక పాపం కూడా లేని ఆయన ఎప్పుడైతే సిలువ ఆయన మీదకి వెళ్ళిపోయిందో ఆయన మీద మనుషుల పాపం పడిపోయింది. అంటే ఆయన పాపి కాదు, మరలా గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక ఉదాహరణ 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపిగా చేసిన ఉందా? అంటే సిలువలో యేసు ప్రభు వారంతా పాపముగా చేయబడ్డాడు, పాపి కాదాయన. పాపముగా చేయబడ్డం అంటే ఎవరిదో పాపాన్ని మోస్తున్నానని అర్థం. నేను పోలీస్ డ్రెస్ చేసుకుంటాను అనుకో, నేను పోలీసు అయితేనా? కాను. అయినా సరే నన్ను చూసి జనం భయపడతారు, తెలియని వాళ్ళు, అవునా కదా? అంటే నేను పోలీసుని కాకపోయినా ఆ డ్రెస్ చేసుకుంటే నాకు పోలీసు అనే అధికారం వస్తుంది కొంచెం. కానీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నేను పోలీసు ఏం కాదు, నేను సామాన్యమైన ఒక సేవకుని, పాస్టర్ గాని. కానీ ఆ డ్రెస్ నా మీదకి వచ్చేసరికి నేను లోకానికి ఎలా కనిపించారు చెప్పండి? పోలీసు లానే కనిపించారు. అంతేనే కాదమ్మా, పోలీస్ డ్రెస్ ఒక ఆయన వేసుకొని వస్తే 10 పోలీసులు అనుకుంటాం, సరే ఆ తర్వాత సంగతి. అలానే ఈ డ్రెస్ కోడ్ ధరించుకున్నాడు యేసు ప్రభు. ఏ డ్రెస్ కోడ్? మనం చేసిన ఈ పాపం అనే డ్రెస్ కోడ్ ఆయన ధరించుకున్నాడు సిలువలో, అర్థమైందా? అందుకే పాపి కాదైనా పాపముగా చేయబడ్డాడు. నేను నిజంగా ఒరిజినల్ ఎస్ఐని కాదు, ఎస్ఐగా చేయబడ్డాను డ్రెస్ చేసుకొని. ఇక్కడ నిజంగా వాస్తవంగా యేసు ప్రభు పాపి కాదు, ఇక్కడ మనందరి కోసం పాపం అనే వస్త్రాన్ని మన కోసం ధరించుకోవాల్సి వచ్చింది. మన పాప భారం ఆయన మీద పడిపోయేసరికి సిలువలో తండ్రికి కుమారుడు ఎలా కనిపించారు చెప్పండి? పాపము చేసిన వాడి, అంటే ఆయన మీద, కుమారుడి మీద ఏముంది? పాపం ఉంది, పాప భారం ఉంది. అర్థమవుతుందా? మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తాను. యోహాను సువార్త 1:29. మరునాడు యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరంట? యేసు ప్రభువారు. లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అంటే లోక పాపాన్ని ఎప్పుడు మోసాడు? పుట్టినప్పుడు మోసాడా? పరిచయం చేసేటప్పుడు మోసాడా? ఎక్కడ మోసాడు చెప్పండి? సిలువలో మోసాడు. అంటే లోక పాపాన్ని మోస్తా ఉన్నాడంటే ఖచ్చితంగా కలువరి సిలువలో ఆయన దేన్ని మోస్తా ఉన్నాడు చెప్పండి? పాపాన్ని, లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంట. కాబట్టి సిలువలో తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభుని చూసినప్పుడు ఆయన ఎలా కనిపించారు చెప్పండి? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అంటే సిలువలో దేన్ని మోస్తా ఉన్నాడు యేసు ప్రభువారు? నా పాపాన్ని మోస్తాడు. లోకంలో మానవులందరూ చేసిన పాపము దాని మీద పడిపోయింది. ఎప్పుడైతే పాపముగా అక్కడ కనిపించాడో యేసు ప్రభువారు, దేవుడికి ఉండాల్సిన లక్షణం ఏంటి చెప్పండి? పాపం ఉన్న చోట ఉండగలరా దేవుడు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి వెంటనే ఏమైపోయింది? ఆ బాండింగ్ అనేది కట్ అయిపోయింది. ఎందుకంటే దేవుడు పాపము ఉన్న చోట ఉండలేడు, ఆయన పాపం దగ్గర కాంప్రమైజ్ కాడు. అందుకే ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాలేకపోయాడు. నా కుమారుడే, నేను పంపిన నా కుమారుడే. అయినా సరే ఏమైపోయింది చెప్పండి? ఆ చెయ్యి వదలాల్సిందే. ఏదైనా రూల్స్ ఖచ్చితంగా ఉండాలా. అంతకు ముందు మాత్రం మోషే దగ్గర కాంప్రమైజ్ అయిన దేవుడు, మోషే చిన్న మాట అన్నాడని చెప్పేసి నీకు కణాన్ని కట్ చేసినాను అన్నాడు. ఎందుకంటే నేను పరిశుద్ధపరచుకుంటాననే మాట ఉంటుంది. నాదాబు అబీహులు అన్యాజ్ఞ తెచ్చినప్పుడు మాత్రం కాల్చి పడేశాడు.
ఎందుకంటే నేను పరిశుద్ధుని కనుక నా పరిశుద్ధత విషయం నేను రాజుకోండి అన్నాడు. మరి ఇక్కడ కాంప్రమైజ్ పోనీలే నా కుమారుడు అంటే అప్పుడు ఆ దేవునిలో కూడా పక్షపాతం వచ్చినట్టు, అవునా కదా? అవే రూల్స్ ఇక్కడ అప్లై చేశాడు. పరిశుద్ధత విషయమై రాజీ లేదు, అంతే. కుమారుడైనా సరే, మోషే అయినా సరే, మరొక వ్యక్తి అయినా సరే పరిశుద్ధత విషయమై కాంప్రమైజ్ కాలేకపోయాడు దేవుడు. అందుకే కుమారుని యొక్క చెయ్యి విడిచిపెట్టాల్సి వచ్చింది. అర్థమైందమ్మా ఇప్పుడు మీకు? ఎందుకు యేసు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభు చేయి విడిచిపెట్టాడంటే, అంటే విడిచిపెట్టంటే ఇంక మళ్ళీ ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఈ పాపం ఎంతసేపు ఉన్నది ఆయనలో? పాతి పెట్టబడినంత వరకే కదా. చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. పాపం ఎందుకు తీసుకుంటాం మనము? పాతి పెట్టబడ్డామంటే మన పాపాలని పాతి పెట్టబడ్డామని. యేసు ప్రభు అదే శరీరంతో లేచి దిగిన అసలు తండ్రి యాక్సెప్ట్ చేసేవాడు కాదు. యాక్సెప్ట్ చేస్తున్నా? పోయింది, ఆ శరీరం అంతా పోయింది. మన కొత్త దేహం ఆయనలోనికి వచ్చింది. అందుకే కదా ఆయన ముట్టుకోవడానికి స్త్రీలు వచ్చినా కానీ నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదంటాడు. అంతకు ముందున్న శరీరం ఉందా? ఆ పాప భారం అంతా తన మీద పడిపోయిన ఆ శరీరాన్ని ఇంకా లేదని దాన్ని సమాధి చేసేసాడు. మరలా మహిమా దేహంతో లేపబడ్డాడు. అందుకే శిష్యులు తలుపేసుకుని ఉన్నా సరే తలుపు తీయకుండా లోపలికి వెళ్ళిపోయాడు, అవునా కదా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సమాధిలో ఉన్న లేదా సిలువలో ఉన్న కొద్ది సమయం తండ్రికి ఎలా కనిపించాడంటే పాపము చేయబడిన వాడిగా, పాపముగా ఆయన కనబడ్డాడు. ఇదంతా దేనికోసమై అంటే నీ కోసం, నా కోసం. మనందరం చేసిన పాప భారమే, లోక పాపమును మోసుకొని పో దేవుడి గొర్రెపిల్లగా ఆయన సిలువలో కనపడ్డాడు. అందుకే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభు చేయి విడిచిపెట్టాల్సి వచ్చింది. అందుకే నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిట్టు అన్నాడు. నేనంటాను ప్రభు దేవుని బిడ్డారా, యేసు ప్రభు ఎంత త్యాగం. తండ్రి చేయి విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు, కానీ మనల్ని మాత్రం ఎలాగైనా రక్షించాలనుకోండి. ఇది ఎంత గొప్ప సంగతి కదమ్మా. అంటే చివరికి యేసు ప్రభు దేనికి రెడీ అయ్యాడు? నీ కోసం, నా కోసం. చెప్పండి. తండ్రి యొక్క చెయ్యి విడిచిపెట్టినా పర్వాలేదు, ప్రతి మానవుడిని నేను రక్షించాలి, ప్రతి మానవుడికి పాప క్షమాపణ కలగాలి నా ద్వారా. నీ కోసం, నా కోసం ఆ సహవాసం కూడా విడిచిపెట్టాడంటే మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలి ఆయనతో. తర్వాత ఆ బాండింగ్ విషయమై బాధపడ్డాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏందయ్యా అంటే, తండ్రితో ఉన్న సహవాసం కోల్పోయినందుకు ఎంత బాధపడ్డాడు. మరి మనకు ఈరోజు యేసు ప్రభు మనకు మార్గదర్శిగా ఉన్నాడు. ఆ ప్రభుతో ఉన్న సహవాసం కోల్పోయినందుకు మనం ఎప్పుడైనా బాధపడ్డామా? పరీక్షించుకుందాం. 2 సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.